వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం. దేవి శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మేడారం సీఎం పర్యటన విజయవంతం చేయాలని సీతక్క ఆదేశాలు. గాజుల రామారంలో హైదరాబాదితుల ఆవేదన. కర్నూలులో భారీ వర్షం, జలమయమైన రహదారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ పోలీస్ వాహనాలపై టీఎస్ పోలీస్ స్టిక్కర్ల స్థానంలో టీజీ పోలీస్ స్టిక్కర్లు అమర్చేందుకు భారీ ఖర్చు చేశారు. ఈ పనికి మొత్తం 1.6 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. మొత్తం 188 పోలీస్ వాహనాలపై స్టిక్కర్లు మార్చడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
రాళ్లు కొట్టుకుంటూ బ్రతికే మా కడుపు మీద హైడ్రా కొట్టింది అంటూ గాజుల రామారంలో బాధితులు కన్నీరు మున్నేరయ్యారు. పండగ రోజుల్లో మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మేము 40 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాం, కానీ మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చాడు. మమ్మల్ని బతికించకుండా చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాయగొట్టి 40 ఏళ్ళ ముందు రాయగొట్టి పిల్లప్పటి ఏంటి కొట్టుకుంటూ బతుకున్నాం సార్. ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్. ఏదో మాకు మీ మీద రాయి కొట్టుకుంటాం, తినేకుంటాం, ఒక 5 రూపాయలు 2000 సంపాదిస్తాం, అంతవరకే సార్. మేము పండుగ పొద్దు ఏడిపిస్తున్నాం సార్ మమ్మల్ని. మేమేం చేయాలి సార్ చెప్పు సార్. అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్ చెప్పు సార్. ఏం చేస్తాం పండుగ మేము సాయం నీ ఎదురు చంపేస్తుడు సార్. మేమేం చేస్తాం చెప్పు సార్. మమ్మల్ని కొట్టి చంపేస్తే సార్, ఇక చంపేయండి సార్. ఎందుకు సార్ ఒక మాట కాదు సార్. మేము 40 ఏళ్ళ నుండి బతుకుతున్నాం సార్. ఏదో రాయగడ్డ మేము పిల్ల మీడు చెట్టీలు వేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఇట్లా సార్ మేము పుట్టి కాలనీ తిన్నా సార్. మేము అయ్యా ఈడే ఉన్నాం సార్. మేము ఏదో కొడుకులు ఏదో కొడుకులకి మేము రాయకూడదు. ఏ రేవంత్ రెడ్డి సార్ ఏమంటే ఏదో ఓట్లేసి గెలిపించడానికి ఇట్లా ఇట్లా మానవత ఇట్లా ఇదా సార్ చెప్పండి సార్. మీరు రేవంత్ రెడ్డి సార్కి మేము ఒకటే మేము అంటే మేము తప్పు చేసినాం సార్ మీకు ఓట్లేసి, కానీ ఓట్ల గురించి కాదు సార్. దెయ్యి తయారు చూపెట్టండి సార్. మీరు 2 కావాలి మాకు. నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టి చంపుతుంటే ఎట్లా సార్. మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్. మీరు మేము రాయి గడ్డ ఏళ్ళు పోయినాయి, అన్ని పోయినాయి సార్. మా నాయనకి అయితే 2 కాళ్ళు పోయినాయి సార్. గాతాలంటి పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్. ఏదో అయ్యా పని కూర్చొని వేసుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్. అంతే అంతే సార్. వక్ఫ్ సవరణ బిల్లు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జమాత్ ఇస్లామీ హిందూ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అక్బర్ బాషా కర్నూలులో అన్నారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం సమాజం మొత్తం ఆందోళనలో ఉన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు నవంబర్ 19, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక కర్నూలు సిటీ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతిస్తున్నామండి. ఈనాడు మన కర్నూలు జమాత్ ఇస్లామీ హింద్ స్థానిక శాఖ తరపున ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. జమాత్ ఇస్లామీ హింద్ అనేది ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ అండి. ఇది గత 78 సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా తన యొక్క జమాత్ ఇస్లామీ హింద్ సంస్థ గత 70 సంవత్సరాల నుండి భారతదేశంలో కుల మతాల తర్వాత ముస్లిం సమాజం ఇటీవల వక్ఫ్కు సంబంధించి ఆస్తులకు సంబంధించి రక్షణకు నిమిత్తమై చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం 2025 చట్టం వక్ఫ్ సవరణ ఏదైతే తీసుకొచ్చిందో అందులో అనేక రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి, వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ప్రధానంగా 3 అంశాలను కూడా గుర్తించింది. అది ఏదైనా సమస్య వచ్చినప్పుడు తుది నిర్ణయం కలెక్టర్ అని చెప్పేసి ప్రభుత్వం పెడితే చట్టంలో కాదు, అది ఎలా అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు నోట్ చేసింది. అలాగే ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే 5 సంవత్సరాలు అతను ముస్లిం అయి ఉంటేనే అతని యొక్క దానం, అతను ఇచ్చే ఆస్తి ముస్లిం పర్సన్లా తీసుకోవాలి, బోర్డు తీసుకోవాలి అనేది ఏదైతే ఉందో, ఏ విధంగా మీరు 5 సంవత్సరాలు అతను ముస్లిమా కాదా అనేది ఎలా ఆలోచిస్తారని దాన్ని కూడా స్టే విధించడం జరిగింది. అలాగే ఏదైనా బోర్డులో మనం చూస్తాం క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక విషయాలు ఉంటే అక్కడ క్రైస్తవులకు సంబంధించిన కమిటీ ఉంటుంది, హైందవ సోదరులకు సంబంధించినటువంటి గుడి ఏదైనా దేవాలయ సంబంధించినటువంటి కమిటీలు ఉంటే అక్కడ హిందువుల సోదరులే ఉంటారు కమిటీలో. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తు కమిటీల్లో నాన్ ముస్లిమ్స్ను చేర్చాలి అనేటువంటి ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని కూడా తప్పు పట్టింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు ప్రధానంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ 3 కాదు, అనేక అంశాలు వివరాస్పదమైనటువంటి ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన ఉన్నారు. వారికి ఎంత కొంత ఆర్థికంగా
సపోర్ట్ చేసే వక్ఫ్ను కూడా ఈ విధంగా చట్టాలు చేస్తే కాకుండా పోతాయనేటువంటి భయంగా ఉంది. కాబట్టి మరి వాస్తవాలు ఏంటో తెలుసుకొని దాన్ని ప్రచారం చేయాల్సిన కోరుతున్నాం. మరి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే పిలుపు ఇచ్చిందో దేశవ్యాప్త నవంబర్ వరకు ఏదైతే నవంబర్ 19 నుండి నవంబర్ 30 వరకు ఏదైతే దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు ఇచ్చిందో దానికి ముస్లిం సమాజాలు సంస్థలందరూ కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఆ మద్దతు తెలిపిన కారణం ఇదే. ఇప్పుడు కూడా వారు ఆందోళనకరంగానే ఉన్నారు, భయపడుతూనే ఉన్నారు. ఏదైతే 2025 సవరణ చట్టం వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందో ఇప్పుడు కూడా వాళ్ళు భయంకరంగా ఉన్నారు. సుప్రీంకోర్టుతో కోరుతుంది, ప్రజలతో కోరుతుంది, మీడియా మిత్రులతో కూడా వాస్తవాలు ఏంటి, వారు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళ అభ్యంతరం ఏంటనేది మీరు ప్రచురించి వాస్తవాలు తెలిసినట్లయితే తప్పకుండా పరిష్కారం జరుగుతుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయ చందమామ అంటూ మంచిర్యాల జిల్లా మందమరిలో ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు యువతులు ఉపవాసం ఉండి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం ప్రధాన కూడళ్లు ఆలయాల వద్ద బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పాటలతో ఆడారు. దీంతో ఆలయాలు వీధులన్నీ పండుగ వాతావరణంతో మార్మోగాయి.
ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క రంగంలోకి దిగారు. మేడారంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికార యంత్రాంగం, సమ్మక్క సారలమ్మ పూజారులతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చేయాల్సిన మార్పులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పూజారుల అభిప్రాయాలను తెలుసుకుని అధికారులకు తగిన సూచనలు చేశారు. మేడారం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రణాళికను ఖరారు చేస్తారు. అనంతరం పనులు వేగవంతమవుతాయని సీతక్క తెలిపారు. ఎవరెవరు ముందు గేట్ కాడ ఆహ్వానితులుగా ఉంటారు, కొట్టు పెట్టే కాడ ఎవరెవరు ఉండాలి, ఇంటి ఎక్కడికో పోతాను అని ఎక్కువ ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు వేరే ఏ ప్రోగ్రామ్స్ లేదా గొప్ప జాతర కాబట్టి సమ్మక్క సారలమ్మ దగ్గర అలొకేషన్ చేయడం, అంటే మొత్తం దాన్ని కమిటీస్ వేసుకోవడము, ఎక్కడ ఏ రాయి దొరుకుతుంది, ఏ రాయి తీసుకొస్తే బాగుంటుంది, శిల్ప అంటే మన దేవుడి రూపాలు చెక్కడం కోసం ఏ రాయి కావాలి, అవన్నీ కూడా నిన్న 3 రకాల రాళ్ళు తీసుకొచ్చి కూడా సీఎం గారికి చూపించడం జరిగింది. ఏదైనా మంచి బందోబస్తు ఉండాలని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి పూజారులు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఎక్కడైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా అవి క్లారిటీ చేస్తూ, మీకేమైనా డౌట్ వచ్చినా మాకు కానీ, కలెక్టర్ కానీ, లేదా ఇక్కడ అధికారులకు, ఎండోమెంట్ వాళ్ళకు కూడా చెప్తూ ఏదైనా మార్పులు చేరుకున్న కాడ కూడా మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఆపుకునే టైం అయితే లేదు. ఇక మనం ఆపుకొని 4 రోజుల తర్వాత చేద్దాం, 5 రోజుల తర్వాత అనేది కాకుండా ఎంత వీలైతే అందులో మనం పెట్టేదంతా స్టోన్ కాబట్టి దానికి సిమెంట్ తక్కువ ఉంది, స్టీల్ తక్కువ ఉంది అనేదానికి కూడా ఏముండదు. స్టోన్ మంచిగా కరెక్ట్ గా భూమిలో వెళ్తుందా లేదా, డిజైన్స్ మంచిగా వస్తున్నాయా లేదా, మంచి మందం ఉందా లేదా, ఇదే మన యొక్క చూసుకుంటా ఉంటాం. కాబట్టి పూజారులు కూడా ఎల్లుండి ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి, గుడికాడ ఎవరు ఉండాలి, బయట ఎవరిని కలపాలి, లోపల ఎంతమంది కూర్చుంటారు అనేది ఫస్టే మీరు లిస్ట్ ఇస్తే దాని ప్రకారంగా వాళ్ళకు కూడా అవమానం, అభ్యంతరం లేకుండా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతారు పోలీసు అధికారులు. ఒకరిద్దరిని మొత్తము దగ్గర సమావేశం అయిన తర్వాత గత 2 రోజుల క్రితము ఏదైతే పూజారుల సమక్షంలో ఫైనల్ డిజైన్ ఏదైతే కంప్లీట్ చేయడం జరిగిందో, ఫైనల్ డిజైన్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వారు కూడా నిన్న టైం ఇవ్వడం జరిగింది. 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు మరి ఇక్కడికి రావడానికి వచ్చి దర్శనం చేసుకొని పూజారులతో కలిసి మరి ఆ ఫైనల్ డిజైన్ వారితో ఒకసారి డిస్కషన్ చేసి తర్వాత ఆ డిజైన్ ప్రెస్ ఇస్తూ, ముందట ఇది రాజకీయం కాకుండా కేవలం మహిళలు, తర్వాత కొంతమంది జనాలు కూడా వస్తారు, వాళ్ళందరి సమక్షంలో స్క్రీన్స్ పెట్టి ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి మొత్తము మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అక్కడనే లాంచింగ్ చేస్తారు పబ్లిక్ ముందు. ఫస్ట్ దర్శనం, తర్వాత పూజాలతోటి ఇంటరాక్షన్, ఆ తర్వాత కొంచెం ప్రెస్ బ్రీఫింగ్ ఏమైనా ఉంటే ఉంటుంది. తర్వాత అక్కడ నుంచే ఇట్లా ఊళ్ళో నుంచి బయటకు మెయిన్ గేట్ దాకా వచ్చి మెయిన్ గేట్ లో కొంత పబ్లిక్ ఇటు చిలకలగుట్ట సైడ్ అంతా లేడీస్ ను కూర్చోబెడదాం, అటు కొంత కుర్చీలు వేసి కూర్చోబెట్టి మిగతా అంతా అటు ఇటు ఉంటారు. అక్కడ ఆ జంక్షన్ దగ్గర ఒక చిన్న వెహికల్ అట్లా పెట్టి లేదా ఏదన్నా అక్కడ ఎట్లా నిలబెట్టి మరి అక్కడి నుంచే ఎట్లా మనము దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఏంటిదనే మొత్తం ఒక చిన్న వీడియో తీస్తూ ఉన్నారు. దాన్ని అక్కడనే లాంచింగ్ చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా భక్తి విశ్వాసంతో ఎండోమెంట్ అధికారులు కానీ, పోలీస్ అధికారులు, కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు సమన్వయం. సో 2000 మంది వరకు ఇక్కడ వర్కర్స్ పెట్టి పనిచేయించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. అకామిడేషన్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి షెడ్స్ కానీ ఇట్లాంటి అకామిడేషన్స్ అంతా వాళ్ళకి ఇస్తే చుట్టూ కూడా అవన్నీ కట్టుకొని డిస్టర్బ్ కాకుండా ఫాస్ట్ గా చేసిస్తారు. దాంట్లో ఫాస్ట్ గా ముందుగా ఏం చేయాలనేది కూడా పూజారులు మనకు చెప్తే దాన్ని బట్టే వాళ్ళు చేయడం జరుగుతుంది. దయచేసి ఇది ఒక యజ్ఞం కంటే ఎక్కువ చిత్తశుద్ధితోటి, భయంతో, భక్తితో మరి మనం ఎంతో నమ్ముకొని విశ్వాసంతో చేస్తున్నటువంటి పని కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి దురుద్దేశం ఉండకూడదు.
మంచి జరగాలి, సమాజానికి మంచి జరగాలి, తల్లుల కీర్తి కొన్ని తరాల. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో టీడీపీ నాయకులు ఉల్లిగడ్డ రైతులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్న గారికి ఉల్లిగడ్డ రైతులు యాక్టర్కు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇందుకు గాను ఉల్లిగడ్డ రైతులు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఉల్లిగడ్డ రైతులు మార్కెట్ పోతే ఉల్లిగడ్డ చంద్రబాబు నాయుడు కింటానికి 1200 చెప్పున కొని అవి తీసుకొని మళ్ళా తిరిగి మార్కెట్ యార్డ్లో యాల పెడితే ఆ యాలంలో అవి 50, 100, 70 రూపాయలు చెప్పున వ్యాపారస్తులు కొంటూ ఉంటే అవి మొత్తము ఫోటోలు అక్కడే ఉన్న అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. చంద్రబాబు నాయుడు అందరి వాళ్ళు అందరికీ న్యాయం చేకూర్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందని అవకాశం ఇచ్చిన పెద్దకు అవసరం తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మొన్న అసెంబ్లీలో ఈ ఉల్లి ధర విషయం పైన పెద్ద ఆయన మన చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు ప్రజల 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 మనిషి, రైతుకు వెన్నెముకగా నిలబడే వ్యక్తి అంటే ఒక చంద్రబాబు నాయుడు సార్ తప్ప ఇంకెవరు కాదని సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే రైతుల కష్టాలు తీర్చాలన్నా, తెలుగు రాష్ట్రం బాగుపడాలన్నా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేదే తప్ప మన ఏపీ బాగుపడే ఆలోచన లేదు. ఈ 1.5 సంవత్సరాల లోపల ఎన్నో అభివృద్ధి చెప్పిన సూపర్ 6 కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ చేయడం జరిగింది. అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు కొంతమంది పని కట్టుకొని మాట్లాడుతున్నారు. అయ్యా ఏం చేశారని, అయ్యా ఏం చేశారు, మీ కళ్ళు కనబడవా, మీ కళ్ళకి ఏమైనా దుబ్బినాయా అని మీ సభాముఖంగా మీకు అందరూ హెచ్చరిస్తున్నా. మొన్న ఒకటి ఇక్కడ మా పత్తికొండలో గోపాలరాజులో ఒక వైసీపీ సభ ఏర్పడమైంది. ఆ సభలోన కొంతమంది వైసీపీ నాయకులు ఇష్టాచారంగా మాట్లాడడం జరిగింది. వెన్నుపోటు అనే పదార్థంతో కొద్దిగా మాట్లాడడం జరిగింది. అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉంటావో తెలుసు, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావు, నువ్వు జిల్లా అధ్యక్షుడివే, నువ్వు వైసీపీ నాయకుడివే, కానీ నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నాకేం అర్థం కాదు. మొన్నటి వరకు వైసీపీ అంటివి, మొన్న టీడీపీ అంటివి, మళ్ళీ వైసీపీ అంటివి, ఇంకో పార్టీ పోయే వ్యక్తి ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే అది చాలా సిగ్గుచేటు. కాబట్టి దయచేసి జిల్లా అధ్యక్షుడికి ఎస్వి మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు మాట్లాడము ఇది సభ కాదు, మీరు మాట్లాడే తీరు కూడా మంచిది కాదని ఈ సభాముఖంగా మీ అందరూ నేను తెలియజేస్తున్నా. మీరా మాట్లాడేది మా చంద్రబాబు నాయుడు గురించి? మా చంద్రబాబు నాయుడు దగ్గర ఎన్ని తూర్లు వచ్చావు, ఎన్ని తూర్లు పోయావు నీకు తెలీదా? నువ్వు పార్టీకి నిజంగా పనిచేసే వ్యక్తి అని మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు కూడా కొద్దిగా ఏదో మాట్లాడడం జరిగింది. అమ్మా నీకో విషయం కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా 4 రోజుల పాటు జరగనున్న బాలికలు పురుషుల రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ కబడ్డీ పోటీలను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షులు వై వెంకన్న చౌదరి, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ పోటీలను అత్యంతం ఆసక్తిగా తిలకించారు. తొలుత బాలికల కబడ్డీ పోటీలు ప్రకాశం నెల్లూరు జట్ల మధ్య, అనంతపురం విజయనగరం జట్ల మధ్య పురుషుల కబడ్డీ పోటీలు ఉల్లాసంగా జరిగాయి. రాష్ట్ర స్థాయిలో 12 జిల్లాల బాలికల కబడ్డీ జట్లు, 21 పురుషుల జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. ప్రతి ఏటా శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలలో సాంప్రదాయ గ్రామీణ క్రీడలు నిర్వహించడం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటమిలను సమానంగా తీసుకొని క్రీడా స్ఫూర్తిని, స్నేహభావాన్ని ప్రదర్శించాలన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.